Viewers, welcome to Simple Dimple channel. And today I'm telling about how to clear the HR round. అసలు హెచ్ఆర్ రౌండ్కి వచ్చాము అనగానే చాలా మంది మాకు జాబ్ వచ్చేస్తుందని చెప్పి అనుకుంటూ ఉంటారు. కానీ చాలా మంది హెచ్ఆర్ రౌండ్లో కూడా రిజెక్ట్ అవుతారు. ఆ రిజెక్ట్ అవ్వడానికి రీజన్స్ ఏంటి? అసలు హెచ్ఆర్ రౌండ్ అనేది ఎలా క్లియర్ చేయాలని చెప్పి నేను ఈ వీడియోలో చెప్తున్నాను. అండ్ సో చాలా మంది పూర్ కల్చర్ ఫిట్ అని చెప్పి రిజెక్ట్ అవుతారు. అంటే కంపెనీకి మనం వెళ్తున్నాము అంటే కంపెనీ గురించి మనం తెలుసుకొని ఉండాలి బ్యాక్‌గ్రౌండ్. అసలు కంపెనీ ఎప్పుడు స్టార్ట్ అయింది? ఆ కంపెనీ సీఈఓ ఎవరు? అసలు కంపెనీ ప్రొడక్ట్స్ ఏమున్నాయి? కంపెనీ న్యూగా ఏమి లాంచ్ చేసింది ప్రొడక్ట్స్ అనేవి వాళ్ళ సర్వీసెస్ ఏమున్నాయి అని చెప్పేసని. ఇవన్నీ తెలుసుకొని మనం కంపెనీకి ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలి. నెక్స్ట్ జాబ్ చేంజ్. చాలామంది నాన్ ఐటీ నుంచి ఐటీలోకి షిఫ్ట్ అవుతారు. ఆహ్, కానీ ఎందుకు చేంజ్ అవుతారంటే వాళ్ళకి సాలరీ ప్యాకేజ్ అనేది ఎక్కువొస్తుందని చెప్పేస్తారు. కానీ అది చెప్పకూడదు. ఎందుకంటే ఇక్కడ సాలరీ ప్యాకేజ్ అంటే సాలరీ గురించి ఎక్కువ చూస్తది. అంటే ఈ కంపెనీలో కాకుండా వేరే కంపెనీలో ఇంకా ఎక్కువ ఇస్తే అక్కడికి వెళ్ళిపోతారా అని చెప్పి హెచ్ఆర్ అట్లా ఆలోచిస్తారు వాళ్ళు. సో, నాకు ఏం చెప్పారంటే ఇక్కడ నాకు ఆ జాబ్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంది. అందుకని ఆ జాబ్‌కి స్విచ్ అవ్వాలనుకుంటున్నాను అని చెప్పి అలా చెప్పొచ్చు. నెక్స్ట్ చాలామంది ఫ్యూ మంత్స్‌తోనే జాబ్ చేంజ్ అనేది అవుతూ ఉంటారు. అంటే ఒక హెచ్ఆర్ అన్నవాళ్ళు ఎట్లా ఆలోచిస్తారంటే ఒక ఒక క్యాండిడేట్ అన్నవాళ్ళు కంపెనీకి ఒక అసెట్ లాగా. వాళ్ళు కంటిన్యూయస్‌గా ఈ కంపెనీలో వర్క్ చేయాలి. అంటే అట్‌లీస్ట్ ఒక 2 ఇయర్స్, 3 ఇయర్స్ అయినా వర్క్ చేయగలగాలన్నమాట కంపెనీలో మనం స్టెబిలిటీగా. అప్పుడే ఒక హెచ్ఆర్‌కి మనకి ఒక కాన్ఫిడెన్స్ అనేది ఇవ్వగలుగుతాం మనం. ఆ కంపెనీలో వర్క్ చేస్తున్నారు వీళ్ళు అని చెప్పేసని. వాట్ ఈస్ యువర్ ఫ్యూచర్ యాస్పిరేషన్స్ అండ్ గోల్స్ అని హెచ్ఆర్ అడగంగానే మీరు చెప్పకండి ఇలా అని. అంటే ఎడ్యుకేషన్ పర్పస్ ఎంబీఏ చేయాలనుకుంటున్నాను. నాకు స్టార్టప్ ఐడియా ఉంది. బిజినెస్ చేయాలనుకుంటున్నా అని చెప్పేసి అలా చెప్తే మీరు వెంటనే రిజెక్ట్ చేసేస్తారు హెచ్ఆర్ అన్నవాళ్ళు. అంటే మనకు ఒక గోల్ చెప్తున్నాము అంటే ఆ కంపెనీకి కూడా ఆ జాబ్ రోల్‌కి మనకి మ్యాచ్ అయ్యేట్టు ఉండాలి. మీకు ఫ్యూచర్ యాస్పిరేషన్స్ చాలా ఉండొచ్చు. కానీ మీకు జాబ్ రావాలంటే గనక ఆ కంపెనీలో మీరు చెప్పే ఆన్సర్ ఫిట్ అయ్యి ఉండాలి. ఆ! ఫిట్ అయ్యి ఉండాలన్నమాట. అట్లా చెప్పాలి మీరు ఫ్యూచర్ యాస్పిరేషన్స్ ఏమున్నా గాని. టెక్నికల్ ఇన్‌కాంపిటెన్సీస్. కొంతమంది టెక్నికల్ ఇన్‌కాంపిటెన్సీస్ వాళ్ళు రిజెక్ట్ అవుతారనమాట. అంటే ఒక 2 లెవెల్స్ చెప్తారు. ఒక 2 లెవెల్స్ బాగా చెప్పరు. అలాంటప్పుడు ఎలా అంటే ఆ డెసిషన్ మేకింగ్ పవర్ అనేది హెచ్ఆర్ హ్యాండ్స్‌లో ఉంటుంది. అసలు క్యాండిడేట్‌ని తీసుకోవాలా? వద్దా? అని చెప్పేసని. అప్పుడు మీరు మీ బిహేవియరల్ యాస్పెక్ట్‌లో మీరు నేర్చుకోగలము అనే కాన్ఫిడెన్స్‌ని హెచ్ఆర్‌కి ఇస్తే గనుక మీరు సెలెక్ట్ అవుతారు. అండ్ నెక్స్ట్ సాలరీ నెగోషియేషన్. సీటీసీ. మీకు జాబ్ డిస్క్రిప్షన్ వాళ్ళు ముందుగా చెప్పుంటారు. ఇంత సాలరీ మేము ఇస్తాము అని చెప్పని. వాట్ ఆర్ ఎక్స్‌పెక్టేషన్ సీటీసీ అని చెప్పగానే అక్కడ 30,00,000 ఉంటే మీరు 40,00,000 అట్లా చెప్పకూడదు. అండ్ ఇట్స్ ఎట్లా చెప్పాలంటే ఒక అరౌండ్ 32, 33 అలా చెప్పాలి. అలా చెప్తే ఏంటి వీళ్ళు హై ఎక్స్‌పెక్టేషన్స్‌లో లేరు. సో, ఈ జాబ్ అంటే వీళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది. సో, వీళ్ళకి ఇవ్వచ్చు అన్న యాస్పిరేషన్‌తో వీళ్ళు సాలరీ నెగోషియేషన్ చేసి మీకు అంటే వాళ్ళు కరెక్ట్‌గా అంటే ఆర్ఓఐ. ఆర్ఓఐ అంటే ఏంటి? రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్. ఒక క్యాండిడేట్ మన కంపెనీ ఇన్వెస్ట్ చేస్తుందంటే వాళ్ళ దగ్గర రిటర్న్ ఎంతొస్తుంది? అది కాలిక్యులేట్ చేసుకొని ఆ కంపెనీ అనేది మీకు సాలరీ అనేది ఇస్తుంది. ఇవన్నీ బేస్ చేసుకొని మీకు సీటీస్ అనేది మెన్షన్ చేస్తారు వాళ్ళు. నెక్స్ట్ ఇనాడిక్వేట్ ప్రిపరేషన్. అంటే అసల హెచ్ఆర్ అని అనగానే చాలామంది ఏమడుగుతారు ఏంటి సాలరీ నెగోషియేషన్ ఇంకా ఆఫీస్‌కి డైలీ వస్తారా లేదని చెప్పి అట్లాంటి సిల్లీ క్వెషన్స్ అడుగుతారని చెప్పేసని చాలామంది ఏం ప్రిపేర్ అవ్వకుండా వెళ్ళిపోతారు ఇంటర్వ్యూకి. కానీ ఏం ప్రిపేర్ అవ్వకుండా వెళ్ళిపోయి ఇంకా రిటర్న్ బ్యాక్ హెచ్ఆర్‌ని ఎక్కువ క్వెషన్స్ అడుగుతా ఉంటారు. అండ్ సో హెచ్ఆర్‌కి ఎలా అనిపిస్తుందంటే వీళ్ళు మనం అడిగిన ఆన్సర్స్ చెప్పకుండా వీళ్ళు రిటర్న్‌గా ఎక్కువ అడుగుతున్నారు క్వెషన్స్ అని చెప్పేసని ఈ యాస్పిరెంట్‌లో కూడా మీరు రిజెక్ట్ అయ్యే ఛాన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ ల్యాక్ ఆఫ్ సాఫ్ట్ స్కిల్స్. సాఫ్ట్ స్కిల్స్ అనేటప్పటికేంటంటే ఓన్లీ టెక్నికల్ స్కిల్స్ ఒకటి బావుంటే కాదు. అండ్ సో ఒక హెచ్ఆర్‌ను ఎట్లా ఆలోచిస్తారంటే ఒకవేళ వీళ్ళు టీమ్ మేనేజర్ గానీ, టీమ్ లీడర్ గానీ అయితే గనుక వీళ్ళు ఎట్లా హ్యాండిల్ చేయగలుగుతారు టీమ్‌ని. అండ్ సో వీళ్ళు టీమ్‌తో మింగిల్ అవ్వగలుగుతారా లేదా? వీళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ఉన్నాయి? వీళ్ళ టీమ్ వర్క్ ఎలా ఉంది? ప్రీవియస్ జాబ్ ఎక్స్‌పీరియన్స్ ఏమన్నా ఉందా? వీళ్ళు టీమ్ లీడ్ చేసింది. ఇవన్నీ చూస్తారనమాట. ఇవన్నీ చూసి అప్పుడు వీళ్ళు జాబ్‌కి ఫిట్ అవుతారని చెప్పి ఫిట్ చేస్తారు. అండ్ సో నెక్స్ట్ ఫైనల్లీ రిఫరెన్స్ క్యాండిడేట్స్. అంటే మీరు కంపెనీకి ఇంటర్వ్యూ అటెండ్ అయినప్పుడు మీరు రిఫరెన్స్ అని చెప్పి రెజ్యూమ్‌లో మెన్షన్ చేస్తారు. మెన్షన్ చేయడం వల్ల ఏంటి అంటే వాళ్ళు బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ వాళ్ళకి కాల్ చేస్తారు. కాల్ చేసినప్పుడు వాళ్ళు ఆన్సర్ చేసి వాళ్ళు కాల్ లిఫ్ట్ చేసి ఆన్సర్ చేస్తే గనుక ఓకే. కాల్ ఏం లిఫ్ట్ చేయకుండా అసలెవరో మాకు ఆ క్యాండిడేట్ తెలీదు అని చెప్పేస్తే గనుక అదొక బ్యాడ్ ఇంప్రెషన్‌లా ఉంటుందనమాట. సో, క్యాండిడేట్ గురించి మనం ఇంకా ఎక్కువగా మనము రిఫర్ చేయాలి. ఎక్కువ వెరిఫై చేయాలి అని చెప్పేసి ఎక్కువగా వెరిఫై చేస్తూ ఉంటారనమాట క్యాండిడేట్ గురించి. సో, మీకేంటంటే ఒక జాబ్‌లో మీరు వెయిటింగ్ చేసినప్పుడు రిఫరెన్స్ గురించి వాళ్ళకి కాల్ చేసి చెప్పండి.
ఇలాగ మీ నేమ్ మెన్షన్ చేసాము. వాళ్ళు మీకు కాల్ చేస్తారు. సో, ఇలా ఇలా చెప్పండి నా గురించి అని చెప్పి మీరు చెప్పండి. చాలామంది ఫైనల్ ఫేక్ ఎక్స్‌పీరియన్స్ అనేది అస్సలు మెన్షన్ చేయకండి మీరు. మెన్షన్ చేశారా అంటే గనక మీరెక్కడో చోట రిజెక్ట్ అవుతారు. ఒకవేళ మీకు జాబ్ వచ్చినా కానీ మీరు ఫేక్ ఎక్స్‌పీరియన్స్ మెన్షన్ చేస్తే గనక అది మీకు ఒక బ్యాడ్ ఇంప్రెషన్, కెరియర్‌లో ఒక బ్యాడ్ ఇంప్రెషన్ అనేది మీకుంటుందనమాట. సో, ఈ టిప్స్ అన్ని ఫాలో అవుతూ హెచ్ఆర్‌లను క్లియర్ చేయండి. థాంక్ యూ. థాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.